హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజైతే మేము మళ్ళీ బయటకెళ్తున్నాం. 2-3 డేస్‌కి ఒకసారైనా మేము బయటకెళ్తాం. ఏదో పని పడుతూనే ఉంటది. అలా వెళ్తూనే ఉంటాం. అంత లేదులెండి, పని లేదు, పాట లేదు. ఇంట్లో పొద్దుపోక అలా తిరిగేసి వస్తా ఉంటాం 2-3 డేస్‌కి ఒకసారి. సో ఈసారి అయితే ఒక పని మీదే వెళ్తున్నాంలెండి. అదేందో మీరు కరెక్ట్‌గా నన్ను అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతది. సో మార్కెట్‌లోకి వెళ్ళంగానే పుట్టపర్తి సాయిబాబా ఊరేగింపు అయితే జరుగుతుంది. మీలో ఎంతమంది పుట్టపర్తి సాయిబాబాని నమ్ముతారు? నాకైతే పెద్దగా తెలియదు. సాయిబాబా అయితే బాగానే నమ్ముతా. సో నెక్స్ట్ అయితే మా మరిది వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాము. మా మరిది వాళ్ళు కూడా సిరిసిల్లలోనే ఉంటారు. మాతోనే ఉంటారు కాబట్టి వాళ్ళ రూమ్‌కి అయితే వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. వెళ్ళి అలా 10 మినిట్స్ ఉండి అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా? మేము నలుగురం ఇలా నడుచుకుంటూ వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి మా షాడోస్ చూడండి ఎంత బాగుందో. ఇలాంటప్పుడే ఫ్యామిలీ స్ట్రెంత్, ఫ్యామిలీ బలం తెలుస్తూ ఉంటుంది. సో అలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఆయనకైతే కొంచెం కూడా ప్రేమ లేదు మా పైన అయితే. ఏమన్నా తినిపియాలని కూడా అంటనే లేడు. మేమే నోరు తెరిచి కడుపాగాక అడిగేసాం ఏమన్నా తినిపి అని చెప్పేసి. సో బెస్ట్ బేకరీకి అయితే వెళ్ళినాం. చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం టేస్ట్ అని అయితే వెళ్తే 2 కర్రీ పఫ్స్, ఒక దిల్పసంద్ అయితే తీసుకున్నాడు. మరి నాకంటే వాళ్ళు తినంగా మిగిలింది నేను తినట. మనం ఎందుకు ఊకుంటాం, ఆయన దిల్పసంద్ మనమే తీసుకొని తినేసినాం. సో అలా బేకరీ టైం అయితే అయిపోయింది. ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి మొన్న తీసుకొచ్చిన బఠానీలు అయితే ఉండే కొనని ఇంటికి వెళ్తాం మార్నింగ్ అని చెప్పేసి వేస్ట్ అయితే అని చెప్పేసి అలా ట్రై చేశాను. కొంచెం ఫ్రై చేసి ఆయిల్లో సాల్ట్ అండ్ కారం వేసి కొంచెం ఫ్రై చేశాను. పర్లేదు, బాగానే ఉన్నాయి, తినొచ్చు అని పిల్లలకి ఇచ్చేసాను. అసలు మేము బయటకి ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా, హైబ్రో చేయించుకోవడానికి అయితే వెళ్ళాను. మీరు కరెక్ట్గా గమనించలేదు. అంతే అండి, ఈరోజు వీడియో అయిపోయింది. ప్లీజ్ మీరైతే లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.